రెంటపాలలో ఆత్మహత్య చేసుకున్నటువంటి వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు ప్రదర్శించడం, దాన్ని జగన్ వెనుకేసుకురావడం అనేది ఒక తప్పు. పరామర్శకు వెళ్తూ దారిలో తన కారు కింద సింగయ్య అనే వృద్ధుడు నలిగిపోతే అతనిని రోడ్డు పక్కన పడేసి ముందుకు సాగడం అనేది ఇంకా పెద్ద తప్పు. పరామర్శ పర్యటన విజయవంతం అయ్యిందని వైసీపీ నేతలు చెప్పుకోవడం ఇక్కడ సిగ్గుచేటనే చెప్పుకోవాలి. మొదట సింగయ్య మృతితో తమకు సంబంధం లేదన్నట్లు మాట్లాడిన వైసీపీ నేతలు, వారి మీడియా కూడా ఇప్పుడు అది ఒక ప్రమాదమని ఒప్పుకుంటూనే పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతున్నారు. అసలు జెడ్+ కేటగిరీ భద్రత కలిగిన జగన్కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే వైసీపీ అనుకూల పేపర్లలో కానీ, అనుకూల మీడియాల్లో కానీ ఎక్కడ ఇప్పుడు వైరల్ అయిన వీడియో అనేది ప్రస్తావించడం లేదు. అయితే వీడియో వైరల్ అయిన తర్వాత వైసీపీకి ఒక రకంగా చెప్పుకోవాలంటే మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి వీడియో చూసిన తర్వాత నోరెత్తి మాట్లాడకూడదు. అది కాదు, మేమేదైనా మాట్లాడతామనుకుంటే వీడియో మార్ఫింగ్ చేశారు అని మాత్రమే మాట్లాడాలి. పోనీ ఆ మాట కూడా అంటే వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాం, నిర్ధారించుకున్నాకే మేము కేసు నమోదు చేశాము అనే ఒక రిప్లై కూడా వస్తుంది. అందుకనే వైసీపీ అనుకూల వార్తల్లో కానీ, వైసీపీ ప్రెస్ మీట్లలో కానీ వీడియో ప్రస్తావన లేదు. ఇక జగన్ భద్రతా వైఫల్యాన్ని ప్రముఖంగా ఇక్కడ ప్రస్తావించారు. రోప్ పార్టీ లేదు, అందుకే జగన్ కారు వద్దకు జనం వచ్చేశారని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. జగన్ జెడ్+ కేటగిరీలో ఉన్నారు, కానీ తన వెంట ఉన్న భద్రతా సిబ్బందిని తన కారు వద్దకు రావద్దని జగన్ ముందుగానే చెప్పారు అని చెప్పి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. వీడియోలను ఏదైతే వీడియోలు షూట్ చేస్తారో జగన్ వచ్చినప్పుడు ఆ వీడియోలకు ఇబ్బంది అవుతుందని చెప్పి భద్రతా సిబ్బందిని దూరంగా పెట్టారట. అయినా జగన్ భద్రత గురించి ఆలోచించే ఇక్కడ పోలీసులు అనేది కొన్ని నిబంధనలు పెట్టారు కదా, దాన్ని జగన్ కానీ వైసీపీ క్యాడర్ కానీ ఎందుకు పాటించలేదు? మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు స్వయంగా బారికేడ్లను ఎత్తి పాడేశారు. దాన్ని ఆపాలంటే అంబటి రాంబాబును పోలీసులు కొట్టేవాళ్ళు, కానీ పోలీసులు ఆయన్ని గౌరవించారు. పైగా జగన్ తన ర్యాలీలో సైకోలను వెంట పెట్టుకొని వెళ్తున్నారు. అందుకే ఇక్కడ గొడవలు కూడా అవుతున్నాయి. తన క్యాడర్ని కంట్రోల్లో ఉండాలని జగన్ ఒక్క మాట కూడా ఎక్కడా చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మాజీ ముఖ్యమంత్రి సహకారం లేకుండా భద్రత ఎలా కల్పించగలరు? పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లయినా వినాలి, లేదా సెల్ఫ్ కంట్రోల్లో అయినా ఉండాలి. జగన్కు కానీ, వైసీపీ కార్యకర్తలకు కానీ, లీడర్లకు కానీ ఆ రెండు కూడా లేవు. ఇక భద్రత కల్పించడం గురించి మీ హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళి మాట్లాడితే ఎక్కువ టాపిక్స్ వద్దు, అంగళ్ళ ఘటన గురించే మనం ఈరోజు మాట్లాడదాం. జగన్ రాష్ట్రానికి చెందిన జెడ్+ కేటగిరీ భద్రతలో ఉన్నారు, కానీ చంద్రబాబు కేంద్రం కల్పించే జెడ్+ కేటగిరీ భద్రతలో ఉన్నారు. అలాంటి నేత అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పైన రాళ్ల దాడులు జరిగాయి. అప్పుడు నువ్వు అంటే వైసీపీ నాయకులు కానీ, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ కానీ కల్పించిన భద్రత సంగతి ఏంటి? టీడీపీ ర్యాలీలపైన చంద్రబాబు, లోకేష్లపైన దాడులు చేయించేందుకు అవసరమైన రాళ్లను కూడా నాటి ప్రభుత్వం వైసీపీ సైకో మూకలకు సప్లై చేసింది అనే విమర్శలు గతం నుంచి ఉన్నాయి. నాడు ప్రభుత్వమే టెర్రరిజాన్ని క్రియేట్ చేసింది. గురువింద సామెతల అనుకూల మీడియా వైసీపీ వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుత ఘటనకు వచ్చి చూద్దాం ఒక్కసారి. జగన్ వెంట వస్తున్నటువంటి వేలాది మందిలో ఏదో ఒక వాహనం గుద్దుకోవడం వల్ల సింగయ్య మృతి చెందారని మొదట అందరూ భావించారు. కానీ జగన్ కాన్వాయ్లోని కారు కింద నలిగి చనిపోయిన సింగయ్య వీడియో రిలీజ్ అవ్వడంతో నిర్లక్ష్యం కారణంగానే సింగయ్య చనిపోయారని చెప్పి ఇక్కడ స్పష్టమవుతుంది. అప్పుడే నిజంగా జగన్ స్పందించి వెంటనే ఆయన్ని గనక హాస్పిటల్ తరలించి చికిత్స అందించి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించి ఉండాలి, లేదా అప్పుడే పోలీసులకు ప్రమాద సమాచారం ఇచ్చి ఉండాలి. కానీ ఈ రెండు కూడా చేయలేదు. ఇక్కడ కారు కింద నలిగి తీవ్రంగా గాయపడిన సింగయ్యని ఈడ్చి రోడ్డు పక్కన పడేయించి ముందుకు సాగిపోయారు. ఏడాది క్రితం చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు తన కారు కింద ఒక వృద్ధుడు పడి ప్రాణం పోతున్నప్పుడు పట్టించుకోకుండా పోవడం ఎందుకు ముందుకు సాగిపోయారు? పరామర్శకు వెళ్తూ మరొకరి ప్రాణం బలి తీసుకున్నందుకు జగన్ను అసలేమీ అనిపించుకోకపోవడం, ఆయనకు నిజంగా మానవత్వం అనేది ఉందా
లేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా పోలీసులు వారిస్తున్నా వినకుండా వేలాది మందిని పోగేసుకొని ఊరేగింపుగా వెళ్ళి పరామర్శ యాత్రని బల ప్రదర్శన యాత్రగా మార్చినప్పుడే జగన్ రాజకీయ దురాలోచనలతో ఈ పర్యటన చేశారని అందరికీ అర్థమవుతూనే ఉంది. దానికి వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీ బ్యానర్లు అనేది ఒక నిదర్శనం. ఇన్ని తప్పులు కుట్రలు చేస్తూ మళ్ళీ ప్రభుత్వం పోలీసులపై ఈ విధంగా ఎదురుదాడి చేస్తుండడం వైసీపీ యొక్క అరాచక దుర్మార్గపు వైఖరికి పరాకాష్ట అని చెప్పక తప్పదు. తన కారు కింద ఓ వృద్ధుడు నలిగి చనిపోతే స్పందించని జగన్ వైసీపీ నేతలు మానవత్వం గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేట అనిపించుకోదా?